ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలమ్మ, వందనాలు తండ్రి, వందనాలయ్యా. ఉదయకాల నిద్రలు లేచారా? దేవుని పాదాలు పట్టుకున్నారా? దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థించి మహిపరిచి మీ కుటుంబాన్ని దేవునికి అప్పచెప్పారా? అది చాలా ముఖ్యమైన విషయం. ప్రతిరోజు మంచంగానే దేవుని పాదాలు పట్టుకోండి. దేవుని స్తుతించండి, ఆరాధించండి, ప్రార్థించండి, మహిపరచండి, ఘనపరచండి. దేవునికి మీ కుటుంబాన్ని అప్పచెప్పండి. తర్వాతే గర్భదాటి బయటికి వెళ్ళండి. అలా కాకుండా ఏ ఒక్కరు కూడా బయటికి వెళ్ళొద్దు. అలాగే నిన్న రోజున దేవుని మాటలు విన్నారా? విని హృదయంలో భద్రపరుచుకుని ఈ ప్రకారం నేను జీవించాలి అనే ఆలోచన కలిగి ఉన్నారా? అలా ఉన్నారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. అలా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. ముందుగా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమన దేవుని సన్నిధి నుండి దేవుని బిడ్డగా మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. గమనించి ఈ రోజున ఒక అద్భుతమైన మాటను మనకు తెలియపరుస్తున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. మనం అందరము నా బిడ్డ ఎంతో ప్రయాసపడుతున్నాడే, నా బిడ్డ ద్వారా నేను మీ అందరితో మాట్లాడుతున్నానే, కానీ మీరు ఆ మాటలు వింటున్నారు కానీ ఆ ప్రకారం మీరు పాటించట్లేదు అంటున్నాడు. రోజు మాట అదే. ఎందుకో తెలియదు. ఉదయకాలసం దేవుడిని అడిగాను, నానా ఒక చక్కని మాట తెలియపరచయ్యా అని దేవుడిని అడిగితే, ఇదిగోరా ఈ మాట తెలియపరచు. నా బిడ్డలు ప్రతిరోజు నేను నిలబెట్టుకుని నేను మాట్లాడుతున్నానే, నువ్వు కూడా ఎంతో సంతోషంగా నాకు సరెండర్ అవుతున్నావే, నేను నా బిడ్డలతో మాట్లాడుతున్నానే, కానీ నా బిడ్డలు వింటున్నారు కానీ పాటించట్లేదురా, నాకు తెలుస్తుంది, నేను చూస్తున్నాను రా అని దేవుడి మాట తెలియపరిస్తే ఆశ్చర్యపోయానండి. నేను ఆశ్చర్యపోయాను. చాలా పర్యవేక్షిస్తున్నాడండి దేవుడు మనల్ని. చాలా పర్యవేక్షిస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. కాబట్టి ఈ మాట మీకు లేఖల ద్వారా తెలియపరచాలని దేవుడు కోరుకున్నాడు. నేను ఆశపడుతున్నాను. మరి వెళ్దామా లేఖనంలోకి? దేవుడు ఏం చెప్పాడు ఈ రోజున మనకి తెలుసుకుందామా? రండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. చూసారా? నేను ప్రతిరోజు మీతో చెప్తున్నాను, అమ్మా నేను చెప్తున్నానంటే ఆయన చెప్తున్నాడు, నేను కాదు సుమా. ప్రతిరోజు నా ద్వారా మాట్లాడుతున్నా. మీరు వింటున్నారా? హృదయంలో భద్రపరుచుకుంటున్నారా? ఆ విధంగా జీవిస్తున్నారా? ఒక ఆయన చూస్తున్నాడు అని మీకు చెప్తున్నాను. మరి మీరు వింటున్నారో, చూస్తున్నారో, గ్రహిస్తున్నారో, ఆ ప్రకారం జీవిస్తున్నారో నాకు తెలియదు కానీ ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసే ఈ రోజున, మరి పిచ్చోడా నువ్వు నేను ప్రయాసపడుతున్నాం కానీ నీ మాటలు ఎవరు పట్టించుకోవట్లేదురా, ఏదో వింటున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారా. ఇంతసేపు ఎలా వింటామండి? మాకేం పని లేదా? మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. నువ్వు అరగంట సేపు మాట్లాడితే అరగంట సేపు మేము మా టైం వేస్ట్ అయిపోతుంది. త్వరగా మేము పనులకు వెళ్ళాలి, కష్టపడాలి, సంపాదించుకోవాలి, తినాలి, తాగాలి, అనుభవించాలి. మరి అవన్నీ చేయాలంటే పరిగెత్తాలి మేము. మరి ఈ మాటలు వింటూ కూర్చుంటే మా జీవితం ఎలాగా? మా పనులు ఎలా ముగుస్తాయి? మా ఆశ ఎలా తీరిద్దని నా బిడ్డలు అనుకుంటున్నారా? నేను గ్రహించానురా, నేను చూస్తున్నాను. పిచ్చాడా చెప్పు, నుంచో నేను మాట్లాడుతాను నా బిడ్డలతోనని ఈరోజు నా మాటలు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నాకైతే ఆ మాటలు వినంగానే చాలా బాధేసింది. ఎంత బాధేస్తుందంటే నిజంగానే మరి ఉదయకాలసం నిద్రలేసి ఆయన పాదాలు పట్టుకుంటున్నాను.
ఆయన తీసుకొచ్చుకుంటున్నాడు, నిలబెట్టుకుంటున్నాడు, నా ద్వారా మాట్లాడుతున్నాడు. నా బిడ్డలు, దేవుని బిడ్డలు ఈ మాటలు వినటలేదా? విని గ్రహించట్లేదా? ఈ ప్రకారం జీవించట్లేదా? నా తండ్రి చూస్తున్నాడు అని ఈరోజు నాతో మాట్లాడాడు. నాకు ఎంతో బాధేస్తుందండి. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సమయాన్ని ఎందుకు దేవునికి ఇవ్వలేకపోతున్నారు? అర్ధగంట సమయాన్ని దేవునికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీకు జీవాన్ని ఇచ్చింది ఆయనే కదా. ఇలా నువ్వు పరిగెడుతున్నావంటే, ఇలా నువ్వు కష్టపడుతున్నావంటే, ఇలా నీకు ఒక పని అప్పచెప్పాడు ఉందంటే అది కేవలం ఆయనే కదండి అప్పచెప్పింది. అసలు నువ్వు నేను ఎవరమి? ఆయన చేతిలో బొమ్మలం కదా. మరి ఎందుకు ఆయన సమయానికి ఇవ్వలేకపోతున్నారు? ఆ మాటలు విని ఆ మాటలు ఎందుకు హృదయంలో భద్రపరిచిన ప్రకారం జీవించలేకపోతున్నారు? దేవుడు క్వశ్చన్ వేస్తాడు ఈ రోజున యెషయా గ్రంథం ద్వారా. నీకు నాకు కూడా నేనైతే పాటిస్తున్నానండి. ఆయన మాట తూచే తప్పకుండా పాటిస్తున్నాను. ప్రతిరోజు ఆయనతోనే గడుపుతాను, ఎక్కువ సమయం ఆయనతోనే గడుపుతాను. ఆయన వాక్యం చదువుకుంటాను, ఆయన మాటలు వింటాను, ఆయన పాటలు వింటాను. ఆయన సదిలో మోకరించి మీ అందరి గురించి ప్రార్థన చేసే భాగ్యాన్ని నా దేవుడు నాకు ఇస్తున్నాడు. చాలా సంతోషపడతాను, ఆనందపడతాను. అలా మీరు ఎందుకు చేయకూడదు? నాకు జరిగింది మీకు జరగదా? నాకు జరుగుతుంది మీకు జరగదా అండి? నా బిడ్డలను ఆస్వాదించిన వాడు నీ బిడ్డలను ఆస్వాదించడా? తప్పకుండా ఆస్వాదిస్తాడండి. దయచేసి దేవుడు మన కళ్ళు ఇచ్చినోడు కళ్ళు ఉన్నాయి చూస్తున్నాడండి, చెవులు ఇచ్చినోడు చెవులు ఉన్నాయి చూస్తున్నాడు. అందుకని ఈ రోజున ఈ మాటలు నాకు తెలియపరిస్తే పరిశుద్ధ లేఖల ద్వారా ఆశ్చర్యపోయినాను నేను. దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఈ మాటలు నాకు తెలియపరుస్తున్నాడు. మరి ఈ మాటలు నా బిడ్డలతో కూడా మాట్లాడతాడు. ఈ రోజున నా బిడ్డలు భయపడతారు, నా తండ్రి బిడ్డలని. నేను చాలా బాధపడ్డాను, ఆశ్చర్యం వేసింది నాకు. కాబట్టి దయచేసి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు శ్రద్ధగా వినండి, ఆ మాట హృదయంలో భద్రపరచుకోండి. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి, దొంగిలించొద్దు దేవుని సమయాన్ని. ఎన్ని పనులుండా ఆ పనులని నేను చెప్తున్నాడు కదా, నా పని నువ్వు చేయరా, నీ పని నేను చేస్తానంటున్నాడు. మీరు తొందరపడి ప్రయాసపడి పరిగెత్తి దేవుని కాదని పరిగెత్తి ఏమీ సాధించలేరురా అంటున్నాడు దేవుడు. ఏమీ సాధించలేరు, నన్ను కాదని మీరు ఏమీ సాధించలేరు. మీరు ఎంత పరిగెత్తినా ఎంతగా పోరాడినా చివరికి మిగిలేది సున్నా అంటున్నాడు. కాబట్టి ఈ మాటలు మీరు గ్రహిస్తారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను, ఆయన కూడా నమ్ముతున్నాడు. ఈ మాటలు విన్నాకైనా ప్రతిరోజు కూడా ఉదయకాలసిన వాగ్దానాన్ని శ్రద్ధగా విని ఆ మాటలు గ్రహించి ఆ ప్రకారం జీవించేవారికి ఉండాలని ప్రతిరోజు ఉదయకాలసమున దావీదు కీర్తన గ్రంథము, రాత్రికాల సమున సామెత గ్రంథం నుంచి ఒక గ్రంథము, మధ్యాహ్న కాలసమున వాక్యం పరిశుద్ధ లేఖల నుంచి ఒక అధ్యాయము చదువుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ముమ్మారు దేవుడు మీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, మీకు ఇచ్చిన పనిని బట్టి, మీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, దీవిని బట్టి, మీకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో గడిపేవారుగా మీరు ఉండాలి. ఈ రోజున మనం అందరం సజీవ లెక్కలో సంతోషంగా ఆనందంగా బ్రతుకుతున్నామంటే దానికి కారణం దేవుని కృప కనికరం మాత్రమే, మరొకటి లేదు. మన బలం వల్ల, మన శక్తి వల్ల, మన జ్ఞానం వల్ల, మన తెలివితేటల వల్ల కాదండి. దేవుని కృప వల్లే మరొక రోజు మనం చూడగలిగాం. చూడండి, 2026 మన జీవితాల్లోకి వచ్చిందంటే కేవలం దేవుని కృపే. 2025 11 గంటల 49 నిమిషాలకు కూడా ఎంతోమంది చనిపోయి ఉంటారు. ఆ ఒక్క నిమిషం కూడా దేవుని చూడలేని పరిస్థితిలో ఉండి ఉంటారు జనం. చాలామంది వెళ్ళిపోయి ఉంటారు. కానీ అవకాశం మనకి ఇచ్చాడు చూడు. మరొక సంవత్సరం, మరొక రోజు మనకు అవకాశం ఇస్తున్నాడంటే ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి, ఎంతగా కాపాడాలని చూస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. కాబట్టి 2026 సంవత్సరం మన జీవితాలకు ఇచ్చాడు. మరలా జూన్ నెల వరకు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. జూలై నెలలో ఈ రోజున 3వ తారీఖు మన జీవితంలోకి అడుగు పెట్టించాడు. గత రాత్రి కాలం కూడా ఎంతోమంది 1 జూలై అయిపోయి ఉంటారండి. మరి మనము సంతోషంగా నిద్రలేచాం, ఆ అవకాశాన్ని ఇచ్చాడు. మరి గ్రహించరా? ఇది తెలుసుకోరా? మనమే కాపాడుకున్నామా? మనకు మనమే రక్షించుకుంటున్నామా? మనకు మనమే లెగుస్తున్నామా? మనకు మనమే మన జీవితాన్ని కాపాడుకుంటున్నామా?
లేదండి, కేవలం ఆయన పెట్టిన భిక్షే. అది గ్రహించాలని దేవుడు కోరుకున్నాడు. ఈ రోజున దావీదు ఏం చెప్పాడు? అన్నీ ఆయన వల్లే కలుగుతున్నాయి, ఆయన వల్లే పొందుకున్నాం, ఆయనే మాకు బలము, శక్తి, ఆశ్రయము. మరి మనం ఎందుకు అనలేకపోతున్నాం అన్నమాట? ఎందుకు ఆయన అన్నాడు? అలా అని ఎందుకు పొందుకున్నాడు చూడండి. మరి మీరెందుకు అలా అని దేవుని దగ్గర ఎందుకు పొందుకోలేరు? నీకు ఒక న్యాయం, దావీదుకు ఒక న్యాయం చేస్తాడా? లేదండి, అందరికీ ఒకటే న్యాయం చేస్తాడు దేవుడు. కాబట్టి ఈ మాటలు మీరు గమనించి ఈరోజు నుంచి అయినా దేవుడు లేఖల ద్వారా మాట్లాడాడు, ఈ బిడ్డ ద్వారా మనల్ని గమనిస్తున్నాడు. మనం దేవుని మాటలు వినలేకపోతున్నాం, సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం, ఆయన వాక్యాన్ని చదువుకోలేకపోతున్నాం, ఆయన దగ్గరగా రాలేకపోతున్నాం, ఆయనకిచ్చిన సమస్తాన్ని జ్ఞాపకం చేసుకుని స్తుతించలేకపోతున్నాం. దేవుడు చూస్తున్నాడు, మనల్ని తెలియపరుస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, మన సరిచేయాలని చూస్తున్నాడని గ్రహించే మనసు దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి దేవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడండి. నశించిపోతున్న ఆత్మను కాపాడాలి, రక్షించాలి. దారి తప్పిపోయిన నా బిడ్డల్ని దారిలో తీసుకురావాలి. ఆయన కన్న తండ్రిని ఆయనకు తెలియపరచాలి. నేనే నీ తండ్రిని రారా, నా దగ్గరికి రారా అని ఆయన ప్రయాసపడుతున్నాడు. ఎందుకంటే రేపు రోజున ఈ లోకయాత్ర ముగిసినాక రెండో మరణం నా బిడ్డలు చూడకూడదు, అగ్నిగుండు పాలు కాకూడదు. సాతానుడు మోసం చేస్తున్నాడు, నా బిడ్డల్ని మాయలో పెడుతున్నాడు, మాయ చేస్తున్నాడు, నాకు దూరం చేస్తున్నాడు. వాడు కూడా ఎన్నో మేలు చేస్తున్నాడు, ఉపకారాలు చేస్తున్నాడు. చాలామంది నా బిడ్డలు చెబుతున్నారు, నా బిడ్డలతో ఏమంటే, నువ్వు దేవునికి నమ్ముకున్నావు, నీకు మేలు జరిగింది, నేను నమ్మకపోయినా మాకు మేలు జరుగుతుంది. మాకు అన్నీ ఇవ్వలేదా? మాకు సంతానం లేదా? మాకు డబ్బులు లేవా? మాకు ఆస్తులు లేవా? అంతస్తులు లేవా? మాకు సంతోషం లేదా? ఆనందం లేదా? ఆరోగ్యం లేదా? అన్నీ ఉన్నాయి కదా, మరి ఎందుకు రమ్మని పిలుస్తావు? ఈయన దేవుడు కాదా? ఆయన దేవుడా? మేము నమ్మాలా అని చాలామంది నా బిడ్డలతో, నా బిడ్డల కాని బిడ్డలు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి మరి మీరు సక్రమంగా నడిచి నా బిడ్డలకు తెలియపరచాలి, వివరం చెప్పాలి. అమ్మా, నువ్వు సంతోషంగా ఉన్నావు, నువ్వు ఆనందంగా ఉన్నావు, నీకు అన్నీ పొందుకుంటున్నావు, కానీ రేపొద్దున రాజ్యానికి రాలేవమ్మా. ఇక్కడ నీ తండ్రిని తెలుసుకోలేకపోతే రేపొద్దున రాజ్యానికి రాలేవు. రేపొద్దున ఆడితో పాటు నువ్వు కూడా అగ్నిగుండాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏది కావాలి? ఈ స్వల్ప సంతోషం కావాలా? ఈ స్వల్ప ఆనందం కావాలా? ఈ స్వల్ప భోగభాగ్యాలు కావాలా? లేదంటే శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన భోగభాగ్యాలు కావాలా? కాబట్టి ఆయన ఏం కోరుకోమంటున్నాడంటే, నా రాజ్యాన్ని కోరుకోండి. నా రాజ్యం ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళందరూ ఈ లోకంలో ఉండగానే నన్ను తెలుసుకోవాలి. నన్ను తెలుసుకుంటేనే నా రాజ్యానికి రాగలుగుతారు. నన్ను తెలుసుకోలేకపోతే నా రాజ్యానికి మీరు రాలేరు. ఈ స్వల్ప సంతోషం, స్వల్ప ఆనందం, సులభ భోగభాగ్యాలు ఆడు ఇస్తాడు, అది అనుభవించారంటే అక్కడ కోల్పోతారు. దయచేసి ఈ మాటలు గమనించండి అంటున్నాడు. రెండోది, నా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఈలోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని పొందుకుంటారంటున్నాడు. ఎలాగంటారా? చూడండి, దావీదు కీర్తన 128వ అధ్యాయం. మీకు ప్రతిరోజు చెప్తున్నాను ఈ గ్రంథం గురించి, చదవండి అని. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు అందరూ ధన్యులు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు అందరూ ధన్యులు. ఎందుకు ధన్యులు? చూడండి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించుతావు. ఈ రోజున నీ కష్టార్జితం నీ కుటుంబానికి వెళ్తుందా? నీ కష్టార్జితం నీ బిడ్డలు పొందుకుంటున్నారా? నీ కష్టార్జితం నీ భార్య పొందుకుంటుందా? ఒక్కసారి గమనించు ప్రియ బిడ్డ. లేదు కదూ? నీ కష్టార్జితం లోకుల పాలైపోతుంది. నీ కష్టార్జితం లోకుల పాలైపోతుంది. చెడు వ్యసనాలకి బానిస అయ్యావంటే, చెడు అలవాట్లకు నువ్వు బానిస అయ్యావంటే వాడి మాయలో పడ్డావు. సంపాదిస్తున్నావు కదరా, ఎంజాయ్ చేయవా? ఎంజాయ్ చేయరా అని నువ్వు ప్రోత్సహిస్తున్నాడు. నీకు అన్నీ ఇచ్చాను కదరా, నీకేం తక్కువ చేశాను?
చెప్పు. నీకు భార్యనిచ్చాను, నీకు బిడ్డలనిచ్చాను, నీ కుటుంబాన్ని ఇచ్చాను, నీకు పని చెప్పాను, చక్కగా పని చేస్తున్నావు, మూడు డబ్బులు సంపాదిస్తున్నావు, మరి ఎంజాయ్ చేయవా? తినవా? తాగవా? ఈ లోకంలో సంతోషం పొందుకోవా? అని అనేక రకాలుగా మనల్ని మబ్బి పెడుతున్నాడు. అది మనం గమనించట్లా. అనేక రకాలుగా వలేస్తున్నాడు మనల్ని. అనేక రకాలుగా వల్లేసి ఆ వలలో ఇరికిచ్చేస్తున్నాడు. చివరికి మానసికంగా కుంగిపోయి ఎంతోమంది ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నారు. మరి అందరూ బాగున్నారుగా. కాబట్టి మనం ముసుగులో ఉన్నాం, మబ్బిలో ఉన్నాం, వాడి వలలో ఇరుక్కుపోయి ఉన్నాం. అందుకనే నాకు అన్నీ జరుగుతున్నాయండి, నాకే కొదవ లేదు, నాకు నా అమ్మ నాన్న మా తాత ముత్తాతలు అన్నీ కూడా వాళ్ళే మాకు దేవుళ్ళని తెలియపరిచారు. మళ్ళా కొత్తగా ఈ దేవుడు ఏంటండి, మాకు వద్దులేండి, మాకు ఆ దేవుడు చాలే, వాళ్ళనే ఆరాధిస్తాం, వాళ్ళనే ప్రార్థిస్తామని మభ్యపడుతున్నారు. అలా మభ్యపడిపాకండి. కళ్ళు తెరవండి. కళ్ళు మూసిపోయి ఉన్నారు. వాళ్ళు మూసిపోయారు కాబట్టే వాళ్ళ జీవితాలు పాడైపోయినాయి. కనీసం మీరన్నా తెలుసుకుంటారా, మీ జీవితాలు బాగుపడతాయి అంటున్నాడు దేవుడు. అందుకనే ఈ మాటలు చెబుతున్నాడు. నిశ్చయంగా నీ చేతులు కష్టార్జితం అనుభవించేదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును అంటున్నాడు. ఎప్పుడు జీవం గల తండ్రిని తెలుసుకుంటే నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగుతుందయ్యా అంటున్నాడు. మేలు కలుగుతుంది. నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్షవలను. చూడండి, ద్రాక్ష చెట్టు ఫలిస్తే ఎలా ఉంటుంది? గుత్తులుగా. అసలు చూడటానికి ఎంత అందంగా, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందనండి. అలా నీ భార్య ఉంటుందిరా అంటున్నాడు. ఉందా నీ భార్య ఎలాగా? నీ భార్య ఎలాగుందా? నువ్వు కష్టపడుతున్నావు, నీ భార్య కష్టపడుతుంది, ఎవరికి వాళ్ళే పరిగెడుతున్నారు. ప్రేమ ఉందా? ఆప్యాయత ఉందా? అనురాగం ఉందా? కృప ఉందా? కనికరం ఉందా? జాలి ఉందా? ఇవన్నీ మీలో ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారా? ఒకరికొకరు సహకరించుకుంటున్నారా? సంతోషంగా ఆనందంగా రాత్రికాల గడుపుతున్నారా? ఎక్కడుందండి? ఆ వడ్డించేస్తుంది, ఇన్నింటించేస్తున్నారు, ఎవరికి వాళ్ళే తింటున్నారు, హాయిగా బొజ్జుంటున్నారు. ఎక్కడుంది ప్రేమ? ఉందా? లేదు. ఎక్కడ చూపిస్తారు మీరు ప్రేమ? బజారు మీద. ఈ లోకంలో అలిసిపోయి వస్తున్నారు. నిజమైన సంతోషం, నిజమైన ఆనందం దేవుని సన్నిధిలో ఉందండి. ఆయన సన్నిధిలో ఉంది, నా సన్నిధిలో ఉంది అంటున్నాడు. ఎవరైతే నాకు దగ్గరగా వస్తారో వాళ్ళందరూ కూడా ఇలా ఫలిస్తారు అని చెప్తున్నాడు. ఇలా ఫలిస్తారు అంటున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఫలించాలని ఆయన ఆశ. మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆశ. ఈలోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని బిడ్డలు పొందుకోవాలి. ఈలోక సంతోషాన్ని పొందుకొని నిత్య జీవానికి వెళ్లకుండా ఉంటే, నిత్య నరకానికి వెళితే నేను బాధపడతాను అంటున్నాడు. నా బిడ్డలు ఈ లోకాశనే కోరుకున్నారు కానీ నా సంతోషాన్ని, నా యొక్క లోకాన్ని సంతోషాన్ని కోరుకోలేదని ఆయన బాధపడుతూ ఈ మాటలు నా ద్వారా తెలియపరుస్తున్నాడు. కాబట్టి మోసపోవద్దు, సాతాను మాటలు విని మోసపోవద్దు అన్నది. ఈ రోజున ఈ లోకంలో సాతాను వీరవిహారం చేస్తున్నాడు. ఎవరు దొరుకుతారా, ఎవరిని మింగేద్దామా? దేవుని దగ్గరికి వెళ్ళటానికి లేదు. వెళ్ళాడంటే వాడు రేపొద్దున పరలోక రాజ్యానికి వెళ్తాడు, శాశ్వతకాలం జీవిస్తాడు. అట్ట ఒప్పుటానికి వీల్లేదు, అట్ట వెళ్ళటానికి వీల్లేదాడు. మనల్ని మభ్యపెట్టి అనేక ఆశల కోరికలు మనకు తీర్చి వాడి వైపు తిప్పుకుంటున్నాడు. మనం తెలుసుకోలేకపోతున్నాం, వాడి మోసం మాటలకి లొంగిపోతున్నాం. అందుకనే మన జీవితాలు పాడైపోతున్నాయని దేవుడి రోజున అంత గొప్ప మాట తెలియపరిచాడు. ఎరా, ఎంతకాలం రా, ఎంతకాలం నువ్వు పాడైపోతావు, ఎంతకాలం నష్టపోతావు, ఎంతకాలం నువ్వు సమయం లేదురా, కొద్ది రోజులే ఉన్నాయి, ఓపిక పడుతున్నా నేను, ఓపిక పట్టి 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 ఓపిక నశించిపోతుందిరా, నేను రాబోతున్నాను. దయచేసి త్వరగా నీ మనసు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ నడవడి మార్చుకో, నాకు దగ్గరగా రా, నా మాటలు విను, ఆ మాట హృదయంలో భద్రపరచుకో, నాతో సహవాసం చెయ్యి, నా బిడ్డగా నువ్వు ఉండు, నేను కాపాడుకుంటా, రక్షించుకుంటాను రా అని ఈ మాట తెలియపరుస్తున్నాడండి ప్రేమైన దేవుని బిడ్డలారా. మరి ఈ మాట ప్రకారం ఈరోజంతా కూడా మీరు, ఈ రోజు నుంచి మీరు మొదలు పెడతారా?
నిజమేనయ్యా, మేము తప్పు చేస్తున్నాం, మమ్మల్ని క్షమించు, నీ సమయాన్ని నీకు ఇస్తామయ్యా, ప్రతిరోజు నీ వాక్యాన్ని చదువుకుంటాము, ప్రతిరోజు నీతో గడుపుతాము అమ్మారు అని ఈ రోజు నుంచైనా మీ మనసు మార్చుకుంటారా? ఆలోచన మార్చుకుంటారా? ప్రవర్తన మార్చుకుంటారా? నడవడి మార్చుకుంటారా? దేవునికి భయపడతారా? ఆయనందు భయభక్తులు జీవిస్తారా? అలా జీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నా దేవుడు కూడా, నీ తండ్రి కూడా అదే కోరుకుంటున్నాడు. ఈ మాటలు విన్నా కూడా ఆయన అట్టగా చెబుతాడులే అనుకుంటారా? అనుకోవద్దు దయచేసి. అలా అనుకున్నారంటే చాలా నష్టపోతారండి. రేపొద్దున బోరు ఏడుస్తారు. రేపొద్దున అక్కడికి వెళ్ళి తీర్పులో నిలబడి అయ్యయ్యో, ఆ రోజున ఆ బిడ్డ ద్వారా మాట్లాడాడు తండ్రి, ఆ మాట విన్నట్టు ఎంత బాగుండేది, ప్రతిరోజు ఆయనతో గడిపితే ఎంత బాగుండేది, ప్రతిరోజు వాక్యం చదువుకుంటే ఎంత బాగుండేది, ఆయన నాతో మాట్లాడేవాడు కదా, ఆ మాటలు వింటే నేను ఎంత బాగుండేది, ఈరోజు నాకు ఈ గతి పట్టేది కదా అని ఆ రోజున ఏడవకు ముందే ఈ రోజునే కళ్ళు తెరవమంటున్నాడు దేవుడు. ఈ రోజునే కళ్ళు తెరవండి. మనస్ఫూర్తిగా ఈ మాటలు విని ఈ మాట హృదయంలో భద్రపరుచుకున్న ప్రకారం జీవించండి. ప్రతిరోజు వాక్యం చదువుకోండి, ప్రతిరోజు ముమ్మారు నాతో గడపండి, నా సమయాన్ని నాకు ఇవ్వండి అని దేవుడు వేడుకుంటున్నాడు. ఈ మాటలు మీరు గ్రహించి ప్రతిరోజు కూడా బైబిల్ చదివేవారికి ఉంటారని, ప్రతిరోజు ముమ్మారు ఆయనతో గడిపేవారికి ఉంటారని, ఈ రోజు నుంచి ఆయనతో స్నేహం చేసేవారికి ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము గల దేవా, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నానా యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవా, స్తుతులకు పాత్రమైన మా తండ్రి, మా ఆరాధనకే గుడివైన మా ప్రభువా, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, పాపం నడిపించాలని తండ్రి ఏమైతే ఆజ్ఞాపించాడో తండ్రి మాట జవదాటకుండా దివి నుండి భూమికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. దేవా, మమ్మల్ని అందరినీ కూడా గమనిస్తున్నామని మాకు తెలియపరిచావు. నిజమే నాయన, నీ బిడ్డలు నీ సమయానికి ఇవ్వలేకపోతున్నారు. నీ బిడ్డలు నీకు సమయానికి ఇవ్వలేకపోతున్నారయ్యా, ఇవ్వలేకపోతున్నారు. నీ బిడ్డలను క్షమించు తండ్రి, అపరాధాలు మన్నించు. ఈరోజు నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడావు కదా, తప్పకుండా నీ బిడ్డలు సరి చేసుకుంటారని నేను నమ్ముతున్నానయ్యా. కాబట్టి నీ బిడ్డలందరినీ క్షమించమని, వాళ్ళ అపరాధాలు మన్నించమని అయ్యా, ప్రతిరోజు కూడా నీ బిడ్డలకి దగ్గరగా రావాలని కోరుకుంటున్నానయ్యా. ఈరోజు నీ తప్పకుండా వస్తారని, నీ సమయానికి ఇస్తారని, నీ వాక్యాన్ని చదువుకుంటారని, నేను స్తుతిస్తారని, ఆరాధిస్తారని, ప్రార్థిస్తాను, మహిపరుస్తానని నేను నమ్ముతున్నానయ్యా. తప్పకుండా నీ బిడ్డలు నీ సన్నిధికి వస్తారు. నీ బిడ్డలను క్షమించుతండి, వాళ్ళ అపరాధాలు మన్నించు. అవునయ్యా, ఈ దినమంతా కూడా నీ బిడ్డలకు తోడుగుండి అన్ని విషయాల్లో కూడా నీ సహాయాన్ని అందించయ్యా. నీ బిడ్డల చుట్టూ నీ ఎగిరికొచ్చినట్టు దేవదూతలను కాపలే పెట్టయ్యా, కాపలే పెట్టు. ఈ దినమంతా కూడా ఎవరెవరికి ఇటువంటి బాధ్యతలు అప్పచెప్తున్నావో ఆ బాధ్యతలు నెరవేర్చడానికి సహాయం సహకారం అందించు. నీ బిడ్డలందరికీ కూడా శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సహాయం చేయి ప్రభా, సహాయం చేయనానా. ఈ దినమంతా కూడా నీ పరిశుద్ధత్వంలో కడిగిపోయి నీ బిడ్డలు పరిశుద్ధతని రక్షణ కవచం నీ బిడ్డల చుట్టూ నాటి కంటికి రెప్పలా కాపాడమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. దేవా, ఈరోజు నుంచి కూడా నీ బిడ్డలు నీకు దగ్గరగా వస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈరోజు ఎంతోమంది నీ బిడ్డలు ఈ రోజున ఎన్నో కష్టాల్లో, బాధల్లో, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారయ్యా. అనేక వ్యాధులతో, రోగాలతో బాధపడుతున్నారు. నీ కృపతో, కనికరంతో జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరినీ కూడా నీ గాయపడిన స్థితిలో ముట్టి స్వస్థపరిచి వాళ్ళందరికీ పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదించు. వాళ్ళ కష్టాల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి వాళ్ళకున్న ఇరుకులు, ఇబ్బంది విడుదల ఇచ్చి ప్రభు, వాళ్ళకున్న అక్కర్లు ప్రతి ఒక్కరు కూడా తెచ్చి ఆ బిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఈరోజు ఎంతోమంది నీకు దూరంగా ఉన్నారు, నీకు దగ్గరగా రావాలని కోరుకున్నాను. వాళ్ళ మనసు మార్చమని, వాళ్ళ ఆలోచన మార్చమని, వాళ్ళ ప్రవర్తన, నడవడి మార్చి నీకు అనుకూలంగా నీకు దగ్గరికి వచ్చే విధంగా ఆ బిడ్డల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను ప్రభా. ఈరోజు ఎంతోమంది పుట్టినరోజు జరుపుకునే బిడ్డలు ఉన్నారయ్యా. ఆ బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి, దీర్ఘాయుష్ను వాళ్ళందరికీ దయచేయండి. అలాగే ఈరోజు ఎంతోమంది మ్యారేజ్ డే చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభా. వాళ్ళందరినీ కూడా దీవించి ఆస్వాదించి వాళ్ళ జీవితాల్లో అద్భుతమైన రాత్రిగా జరిపించండి. ఇద్దరు కలిసి 100 ఏళ్ళు జీవించే భాగ్యాన్ని వాళ్ళందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. వాళ్ళకి ఇచ్చిన బిడ్డలను కూడా దీవించి ఆస్వాదించండి ప్రభా. చక్కటి మార్గంలో నడిపించండి ప్రభా.
వాళ్ళు ఏ పనులు చేస్తున్నారో ఆ పనులను దీవించి ఆస్వాదించండి. రకరకాలుగా మేలు చేసి కాపాడి రక్షించమని యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాను తండ్రి. దేవా, ఎల్లప్పుడూ నీ బిడ్డకు తోడుగుండి అన్ని విషయాలను సహాయం అందించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని ఇవన్నీ కూడా నీ బిడ్డలు పొందుకున్నారని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి చక్కటి జీవితాన్ని, చక్కటి భవిష్యత్తుని, చక్కటి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని నా దేవదేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఈ దినమంతా కూడా నా తండ్రి మీకు తోడుగుండి అన్ని విషయాల్లో కూడా నా తండ్రి మీకు సహాయం దయచేయను గాక. మీ జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యాలు జరిపించి దేవుని సన్నిధిలో కొన్ని వేల మంది సమక్షంలో వీళ్ళందరూ కూడా సాక్షులుగా నిలబెట్టను గాక. జీవగ్రంథంలో ఉన్న తండ్రి మీ పేర్లు నమోదు చేయను గాక. పరలోక రాజ్యానికి మిమ్మల్ని అందరూ కూడా వారసులుగా మిమ్మల్ని నా తండ్రి చేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. చక్కగా ఈ మాటలు విన్నారుగా. ఈ మాటలు విని ఈ రోజు నుంచి అయినా సరే ఆయన సమయానికి ఇవ్వండి. మీరు ఆయన సమయానికి ఇవ్వటం లేదు అని ఆయన తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆయన సమయం ఆయనకి ఇవ్వండి. ఆయన పరీక్షిస్తున్నాడు, కళ్ళతో చూస్తున్నాడు, చెవులతో వింటున్నాడు మీరు ఏం చేస్తున్నారో. ఇది గమనించి ఈ రోజు నుంచి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన సమయానికి ఇచ్చి ఆయన ఆశీర్వాదాలు దీవులు మీరు అందరూ పొందుకోవాలని, ఈలోక రాజ్యాన్ని, ఈలోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని పొందుకునే బిడ్డలుగా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. దేవునికి స్తోత్రం. చక్కని పాటను మీకు తెలియపరుస్తున్నాను. ఆ పాట వినండి. ఆ పాట ద్వారా మీ మనస్సు మారిద్ది, మీ ఆలోచన మారిద్ది, మీ ప్రవర్తన మారిద్ది. కాబట్టి తొందరపడద్దు. దయచేసి తొందరపడుతున్నా దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దని మరొకసారి తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు విని ఈ మాటలు ఎంతోమందికి పంపించండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. ఎందుకని? నచ్చట్లేదా? కామెంట్లో పెట్టండి. మీకేమి నచ్చట్లేదో, మీకేమి దేవుడి మాటలు మీకు నచ్చట్లేదా, లేకపోతే దేవుడు మాట్లాడుతుంటే మీకు వినాలనిపించట్లేదా? మా దేవుడు ఇది కాదా అని అనుకుంటున్నారా? విని వదిలేస్తున్నారా? వదిలేయబాకండి. జీవంగల దేవుడు ఆయనే, నిన్ను కాపాడుతూ రక్షిస్తుంది ఆయనే. అందుకనే నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మీరు గమనించి ప్రతిరోజు కూడా ఈ మాటలు విని హృదయలో ఆ ప్రకారం మీరు జీవించి చూడండి. మీ జీవితంలో ఎంత అద్భుతమైన కార్యాలు జరుగుతాయో మీ కళ్ళతో మీరే చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలు.